హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఉదయాన్నే లేచేసి వాకిలి ముందంతా మంచిగా కసు చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అక్కడ వాటర్ వేసేసి చిన్నగా మాప్ పెట్టేసుకొని అది ఇంత వాకిట్లో అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత కలగా ఉందో కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 5 చుక్కలు 3 ఫ్రెండ్స్ సందు. సో ఈ ముగ్గు అయితే ఈరోజు వాకిట్లో అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూమ్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. సో మార్నింగ్ అయితే ఇంకా ఈ వీడియోలోనైతే ఉండదు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్కి ఏం చేస్తున్నాను అని అయితే ఉంటుంది. సో ఈరోజు మంచిగా ముద్దపప్పు అయితే తయారు చేద్దామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. నేను పిల్లలకి ముద్దపప్పు మంచిగా వేడి వేడి అన్నం, అందులో కాంబినేషన్గా నెయ్యి కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను మంచిగా బ్యాళ్ళు సరిపడినన్ని బ్యాళ్ళు కంది బ్యాళ్ళు తీసేసుకొని శుభ్రంగా అయితే వాటిని కడుక్కున్నాను ఫ్రెండ్స్. కడుక్కొని అందులోకి సరిపడా వాటర్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4-5 విజిల్స్ అనమాట. చూడండి ఎంత తక్కువ వాటర్ వేసినా కూడా ఖచ్చితంగా కుక్కర్ అయితే ఇలా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. చూడండి బయటకంతా పొంగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం అందులోకి ఏమి కారం పసుపు అలా ఏం వేసిండం కాబట్టి టమాటాలు ఇవి ఏం వేయం కదా ఫ్రెండ్స్. ముద్దపప్పు అంటే ఓన్లీ బేళ్ళతోనే ఉడికిపెట్టుకుంటాం కాబట్టి చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎంత కొద్దిగా వేసినా కూడా వాటర్ ఖచ్చితంగా ఇలా అయితే కుక్కర్ అంతా పాడైపోతుంది. సో అక్కడైతే ఒక 4-5 విజిల్స్ అయితే కొద్దిగా పసుపు వేసేసి చిటికడ పసుపు వేసేసి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మంచిగా బ్యాళ్ళు అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను మీకు. ముద్దపప్పు తయారు చేయడానికైతే చూడండి ఫ్రెండ్స్, అవన్నీ కొద్దిగా ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట. ఆ పప్పును రామిన తర్వాత వాటర్ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి గట్టిగా ముద్దపప్పు అంటే బాగా గట్టిగా ఉండాలి కాబట్టి సరిపడే వాటర్ అవేం పక్కకు తీయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్, సరిపోతుంది అనమాట. చూడండి నేను అక్కడైతే కన్ఫ్యూజన్లో ఉప్పు వేసుకోవడానికి బదులు ఇడ్లీ రవ్వ డబ్బానైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ అయ్యో అనేసి ఇంకా అక్కడ పెట్టేసి మళ్ళీ ఉప్పు తీసుకున్నాను అనమాట. సడన్గా ఇంకా అన్నీ వైట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఉప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ చిన్న ఉప్పు కానీ. సో నేను సడన్గా అయితే ఇడ్లీ రవ్వ డబ్బా తీసుకొని వేసేద్దామనేసి అయితే వెళ్ళాను. అక్కడ మళ్ళీ అక్కడ పెట్టేసి ఇంకా కల్లుప్పు ఫ్రెండ్స్, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా మనం పప్పు గుత్తితో కనుక మెదుపుకున్నాం అనుకోండి, మనకి మంచిగా ముద్దపప్పు అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. చూడండి మనకి కందిబ్యాళ్ళు మెత్తగా ఉడికింటాయి కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు ఫ్రెండ్స్ మెదుపుకోవడానికి. సో అక్కడ అదే చెప్తున్నాను అనమాట. చూడండి నేను కింద కూడా ఏం కూర్చొని అయితే మెదుపుకోవట్లేదు, నిలబడే పప్పు గుత్తి తీసుకుని. ఎందుకంటే మెత్తగా ఉడిపోయి ఉంటాయి, ఇందులో టమాటాలు ఏమి ఉండవు కాబట్టి మొత్తం బ్యాళ్ళే కాబట్టి మంచిగా అయితే రాముకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పప్పునైతే. చూడండి ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి పిల్లలకి లంచ్ అవర్ కోసం అనేసి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మంచిగా అయితే నేను ముద్దపప్పు వేడి వేడి రైస్ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి, మాకు అలాగే అనేసి. మా ఆయనకు కూడా చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ముద్దపప్పు అంటే, బాగా తింటారనమాట. ముద్దపప్పు చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. సో ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మీకు, ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ముద్దపప్పు అంటే. చూడండి గట్టిగా ఎలా ఉందో కదా, ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులోకి మనం ఇప్పుడు మంచిగా తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తాలింపునే ముద్దపప్పుకి మంచి టేస్ట్ని అయితే తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి అందులోకి సరిపోవాల్సిన ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ మనం పోపు కోసం ఏమేమి పెట్టేసుకుంటాం, పప్పు దినుసులు అన్నీ తీసేసుకొని మంచిగా. నేను ఈ ముద్దపప్పులు ఎక్కువ ఎండుమిరపకాయలు అయితే బాగా వేస్తాను ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మిరపకాయలు కనుక మనం ఎండుమిరపకాయలు కనుక వాడితే చాలా బాగుంటుంది. వాటిని మనం అన్నంలోకి కూడా మంచిగా నంజుకొని అయితే తినొచ్చు ఫ్రెండ్స్. చూడండి వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను అనమాట. పొట్టంతా తీసేసి వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చపక్కగా అయితే అలా మెదుపుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు కూడా మంచి ఫ్లేవర్తోన ఉంటుందన్నమాట. ఎల్లిపాయలు కూడా మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పులో కానీ కాయగూరలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగో వేస్తుంటాము కాయగూర చేసుకుంటే. ఇలా పప్పులోనైతే వెల్లుల్లిపాయలు వాడామనుకోండి చాలా మంచిదన్నమాట. గ్యాస్ సమస్యలు అలాంటివి అయితే మనకు రావు ఫ్రెండ్స్. మంచిగా ఎల్లిపాయ అయితే మన ప్రతి ఆహారంలోకి అయితే తీసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ ఎల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా మెదుపుకున్నాను. ఇంకా చిన్నగా డేక్ష పెట్టేసుకొని ఇంకా అది హీట్ అయిన తర్వాత మంచిగా అయితే నేను ఇంకా ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే ఇక్కడితో ఈ ముద్దపప్పు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. పొద్దునైతే పిల్లలకు మంచిగా టిఫిన్ దోశ అయితే వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మంచిగా ముద్దపప్పు వైట్ రైస్ చేద్దామనేసి అయితే ఈ కాంబినేషన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా
ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ కూడా షార్ట్ వీడియోస్లోన చిన్న చిన్నగా నా డైలీ రొటీన్సే ఏం చేస్తున్నానో అలాంటివే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది లాంగ్ వీడియో అనమాట. కాబట్టి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మేము ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినా, ఏదైనా అకేషన్గా ఎక్కడైనా రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళినా, ఏది జరిగినా ప్రతి మూమెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా అందులో ఫస్ట్ వెల్లుల్లి రుబ్బులు వేసేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి వేసేసాను. అవి చిటపటలాడిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను మీకు, ఎండు మిరపకాయలు అయితే వేసేసి ఇంకా తాలింపు పెట్టేసుకుంటే, ఇది ఇంగువ ఫ్రెండ్స్. ఇంగువ కూడా ఖచ్చితంగా నేను పప్పులోకి అయితే వాడతాను ఫ్రెండ్స్, తాలింపులోకి వాడతాను. ఇలా పప్పు ఉడికించుకునేటప్పుడు కూడా అందులోకి అయితే వేస్తాను ఫ్రెండ్స్. మంచిగా చాలా మంచిది అనమాట. ఇంగువ కూడా వాడడం చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఇంకా వేగిపోయాయి అనమాట మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అంతా. ఇంకా తాలింపు పెట్టేసుకుంటే ఇక్కడతో ఈ పని అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఇదంతా పని చేసే లోపల అక్కడ సింక్లో కూడా సామాన్లు పడినాయి ఫ్రెండ్స్. అవన్నీ తోమేయాలి, నీట్గా కిచెన్ కట్ట తీసుకోవాలి, తర్వాత మళ్ళీ రైస్ పెట్టేసుకోవాలి. సో పిల్లలు వచ్చేసే లోపు ఇదంతా అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అస్సలు ముద్దపప్పులోకి వేడిగా నెయ్యి వేసుకున్నాం అనుకోండి, వేడి అన్నంలోకి నెయ్యి వేసేసుకొని పప్పుతో తిన్నామనుకోండి, అమృతం ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకునే వంటలు చాలా టేస్టీగా, హెల్తీకి కూడా చాలా మంచిది. కాబట్టి ఇంట్లోనే తినాలి ఫ్రెండ్స్. బయట కూడా తినాలి, కానీ అప్పుడు అనమాట అకేషన్స్ ఏదైనా అలా. కానీ ఇంట్లోనే మనం చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో పప్పు అనేసి. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా ముద్దపప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చేస్తూ ఉంటాను అనమాట ముద్దపప్పు. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ డైలీ చేసినా కూడా రొటీన్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇంకా ముద్దపప్పు అంటే, అబ్బా మమ్మీ ముద్దపప్పు చేసావా అనేసి అయితే తింటారనమాట. ఇక్కడ చూడండి, అన్ని సామాన్లు కూడా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా అప్పటికే పప్పు అయిపోయిన తర్వాత అంతా కడిగి చూడండి, అక్కడ టబ్లో కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ చాట్లో బియ్యం వేసేసుకుని అయితే కొంచెం చెరుగుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏముండవు బియ్యంలోన, కానీ మనకు ఒక అదొక అలవాటు కదా, చాట్లో బియ్యం వేసుకొని ఏదైనా ఒక్క పెడ్డ అలా ఉన్నా కూడా తీసివేయడము అని అయితే. చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం అయితే తీసేసుకున్నాను. ఇంకా మంచిగా ఒక 2 టైమ్స్ శుభ్రంగా బియ్యం కడిగేసి ఇంకా రైస్ కుక్కర్లో బటన్ వేసేసి ఉప్పు వేసేసి పెట్టేసామనుకోండి, అక్కడ రైస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు కిచెన్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నీట్గా అయితే నాకు ఆ స్టాండ్ చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. సామాన్లు పెట్టుకునే స్టాండ్ అయితే అది ఇప్పుడు తీసుకొని ఒక 8 ఇయర్స్ అయి ఉంటుంది, దాదాపు 8 సంవత్సరాలు. చాలా బాగుంటుంది అనమాట. అందులో చిన్న ప్లేట్లు, గ్లాసులు అలాంటివన్నీ అక్కడ వెళ్ళిపోతాయి అనమాట సామాన్లు. సో ఇక్కడ కబోర్డ్లో కూడా మనం పెద్ద పెద్ద సామాన్లు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా ఉప్పు వేసేసాను. ఇంకా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా బటన్ అయితే అక్కడ రైస్ అయిపోతుంది. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా ఇంకా దగ్గరలోనే ఉందనమాట. సో వాళ్ళు వచ్చేసరికి వేడిగా పెట్టేశాను అనుకోండి, ఇంకా నా పని అక్కడితో అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. టైం కూడా చూపిస్తున్నాను చూడండి, 11:50 అయితే అయ్యింది. చిన్న పాప వచ్చేసి 12:20కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో 12:20కి వచ్చేసరికి అన్నం అవుతుందనమాట. ఇక్కడ అన్నీ కడిగేసుకున్నాను. ఇక్కడ చూడండి, తాలింపు పెట్టిన డేక్ష, పప్పు గుత్తి, కుక్కర్ పైన మూతు అవన్నీ ఉన్నాయన్నమాట. వాటిని కూడా కడిగేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, కట్ట అంతా ఎలా ఉంది, మళ్ళీ కట్టను కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడొక్కడ సర్దేసి, కాబట్టి వంట ఒక్కటే కాదు కదా ఫ్రెండ్స్, వంటతో పాటు ఎక్కడ సామాన్లు తీసుకున్నామో అవన్నీ అయితే పెట్టేయాలి. ఇక్కడ మా బాబుకి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, తిన్నాడు. తర్వాత గుర్తొచ్చిందనమాట, అరే నేను చేసిన అన్నం పప్పును చూపిలేదు కదా వీడియోలోనైతే గుర్తొచ్చేసి మళ్ళీ ఒక రెండో ట్రిప్ మా బాబు మళ్ళీ ఇంకొంచెం అన్నమే మమ్మీ అంటే అప్పుడు వేసేటప్పుడు అయితే ఈ వీడియో షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, తినింది కూడా ఉంది. మా బాబు అన్నం పప్పు తిన్నాడు. తర్వాత ఇంకొంచెం ఏ మమ్మీ అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. నేను ప్రతిదీ తింటే ఫ్రెండ్స్, అస్సలు ఎన్నో ఉంటాయి కదా పనులు, చేసేస్తాను, వంట అన్నీ చూపించేస్తాను, లాస్ట్కి ప్లేట్లో వేయడం కానీ తినడం కానీ ఏమి చూపించాను అనమాట. మా పిల్లలు మమ్మీ ఇదంతా షూట్ చేసుకున్నావా అంటే, అయ్యో చేసుకోలేదురా అనేసి అప్పుడు మళ్ళీ అన్నం వేసేసి పప్పు వేసేసి అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎంతో రుచికరమైన ముద్దపప్పు వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మా బాబు ఆల్రెడీ ఒక ప్లేట్ చిన్నగా తినేసాడు. ఇప్పుడు రెండోసారి అయితే అడిగాడు, మళ్ళీ పెట్టించాను అనమాట. సో మా బాబు అయితే తింటున్నారు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.